కొత్తగా ఒక మాస్టర్ కుటుంబం పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ కుటుంబంలో మురళి, లలిత, వాళ్ళ 8 సంవత్సరాల హన్సిక ఉండేవాళ్ళు. మురళి ఒక స్కూల్ టీచర్. ఇంటి అద్దె తక్కువగా ఉండడంతో ఆ స్కూల్కి దగ్గరలో ఉన్న ఒక పాత ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అది స్కూల్కి దగ్గరగా ఉండడము, అది కాకుండా అద్దె తక్కువ వస్తుందని చెప్పి మురళి ఆ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కానీ గ్రామస్తులందరూ ఆ ఇంటి వెనకాల రాత్రి ఎవరో తిరుగుతుంటారు, పిలుస్తూ ఉంటారు అని చెప్పిన మురళి నవ్వుతూ దాన్ని కొట్టిపడేశాడు. ఇలాంటి మాటలు ఎప్పుడూ ఉంటాయిలే లలిత, మనం చదువుకున్న వాళ్ళం కదా అని లలితతో అంటే లలిత కూడా మౌనంగా తలూపింది. కానీ ఆమె మనసులో ఏదో అనుమానం మొదలైంది. మొదటి కొన్ని రోజులు బాగానే ఉంది. హన్సిక ఆ ఇంటి తోటలో ఆడుతూ ఉండేది. ఒకరోజు లలిత హన్సిక ఎవరితో మాట్లాడడం చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరితో మాట్లాడుతున్నావు హన్సి అని అడిగింది. హన్సిక నవ్వుతూ నవ్యక్కతో అమ్మా అని అంటుంది. ఆమె ఇక్కడే ఉంటుందమ్మా అనగానే లలిత ఆశ్చర్యపోయింది. నవ్య ఎవరు, ఎక్కడుంది అంటే అప్పుడు హన్సి ఇంటి వెనక చెట్టు దగ్గర ఉంటుందమ్మా, నాతో ఎప్పుడు ఆడుకోమని అడుగుతూ ఉంటుంది అనగానే లలిత భయపడి మహేష్కి ఆ విషయం చెప్పింది. అతను నవ్వుతూ చిన్నపిల్లల ఊహ కదా, ఏం టెన్షన్ పడకు అన్నాడు. కానీ ఆ రాత్రి హన్సిక నిద్రలో మాట్లాడడం మొదలుపెట్టింది. నవ్య నేను రేపు వస్తాను అని అనగానే లలితకి వెన్నులో చలి పుట్టింది. రెండో రోజు సాయంత్రం హన్సిక సడన్గా కనిపించలేదు. ఇంటి వెనక చెట్టు దగ్గర చూసింది. చిన్న జుట్టు క్లిప్ హన్సికది. లలిత భయంతో కేకేసి మహేష్ వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచింది. గంటల పాటు వెతికిన హన్సిక ఎక్కడా కనపడలేదు. రాత్రి 12 గంటలకు హన్సిక స్వయంగా ఇంటి తలుపు తట్టింది. చేతులు చల్లగా ఉన్నాయి, మొహం తెల్లగా పాలిపోయింది. ఎక్కడికి వెళ్ళావు అని లలిత ఆవేశంగా అడిగింది. హన్సిక నిదానంగా నవ్యక్క ఇంటికి వెళ్ళానమ్మా అని చెప్పింది. రేపు నీకు నవ్యక్కని చూపిస్తానులే అనగానే ఆమె కళ్ళలో ఏదో వింత చలనం కనిపించింది. మరుసటి రోజు ఉదయం లలిత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు అడుగున పాత కట్టెలు తొలగిస్తే పాత బొమ్మలు, చిన్న షూలు మరియు ఒక చిన్న పిల్లల స్కూల్ బ్యాగు ఉన్నాయి. దానిపై మసగ్గా రాసి ఉంది నవ్య అని. లలిత కాళ్ళు వణికిపోయాయి. అంతలో వెనక నుంచి హన్సిక స్వరం వినిపించింది. ఏమని? అమ్మ, ఆమె ఇంటి తలుపు తెరవమంటుంది. లలిత వెనక్కి తిరిగింది. హన్సిక కళ్ళల్లో భయంకరమైన శాంతి. ఏ తలుపు అని అడిగింది. చెట్టు కిందకే అమ్మా అనగానే లలిత షాక్ అయింది. అక్క చనిపోయిన ఇంటి తలుపు తెరవమంటుందమ్మా అనగానే లలిత పాదాలు నేల మీద కదలట్లేదు. నీకెలా తెలుసు? ఆమె చెప్పిందమ్మా, నన్ను ఆమె దగ్గరే ఉంచుకుంటానంది. అది చెప్పి హన్సిక కాళ్ళతో నేలలు తడవడం మొదలుపెట్టింది. మహేష్ రాత్రి ఇంటికి రాగానే ఆ విషయం విన్నాడు. ఆమెను తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేల తవ్వితే అక్కడ చిన్న ఎముకల బాక్స్ కనిపించింది. దానిపై రాసి ఉంది నవ్య, వయసు 9 సంవత్సరాలు. మహేష్ భయంతో వెనక్కి తగ్గాడు. హన్సిక మాత్రం చిరునవ్వు నవ్వింది. ఆమె ఇప్పుడు చాలా శాంతంగా ఉంది అని మెల్లగా వాళ్ళ అమ్మని పిలిచింది. తర్వాత రోజు హన్సికకి జ్వరం వచ్చింది. 3 రోజుల పాటు ఎవరితోని మాట్లాడలేదు. అయితే జ్వరం తగ్గిన తర్వాత ఆ నవ్య కోసం హన్సిక ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఇంటి వెనక చెట్టు మాత్రం ప్రతిరోజు రాత్రి కదులుతూనే ఉండేది. గాలి వెయ్యకపోయినా సరే ఆ చెట్టు నుండి ఆకులు కింద పడి నవ్వుతూ చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తూ ఉండేవి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.